పర్సన్ని కాంటాక్ట్ అవుతారు. అంటే ఆర్డర్ పెడతారు. అప్పుడు తను తీసుకోకపోయినా కూడా ఈ బి అనే పర్సన్ ఏం చేస్తారంటే ఏ అనే పర్సన్తో ఆల్రెడీ ముందే మాట్లాడుకొని ఉంటాడు కాబట్టి అక్కడి నుంచి ఈ ప్రోడక్ట్ని తీసుకెళ్ళి ఏ అనే పర్సన్ చేరవేస్తారు. ఎవరైతే మధ్యలో బి అనే పర్సన్ ఏదైతే వర్క్ ఉందో ఆయన చేసే పనిని డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ అంటారు. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. సో బిజినెస్ అంటే ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం, మనం బేసిక్గా ఒక బల్క్ లాగా కొనుక్కొని మన దగ్గర పెట్టుకొని చేసేది చాలామంది ఉంటారు. కానీ మనం కొనాల్సిన అవసరం లేకుండా మనం జస్ట్ ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి బల్క్గా ఉన్న వస్తువుల్ని ఎవరికైతే అవసరం అవుతుందో వీళ్ళిద్దరికీ చేరవేసి మధ్యలో మనకు కొంత ఇన్కమ్ని మనం జనరేట్ చేసుకోవచ్చు. దీన్ని డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ అంటారు. ఇప్పుడు ఎక్కువగా ఇది నడుస్తుంది. ఇందుకోసం మీరు ఏం చేయాలంటే సింపుల్గా ఒక ప్లాట్ఫామ్ని, ఒక కంపెనీని మీరు స్టార్ట్ చేసుకోవాలి. ఇది ఆన్లైన్లోనే ఎక్కువ స్టార్ట్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఆన్లైన్లో స్టార్ట్ చేసుకుని కొంత ఖర్చు అవుతుంది, తక్కువగా మీకంటే ఒక 10,000 రూపాయలతో ఈ బిజినెస్ని స్టార్ట్